పోలీసులకు దొరికిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటి? వారికి కెల్విన్తో దోస్తీ ఎలా కుదిరింది? సినిమా వాళ్లతో ఉన్న లింకులేంటి? ఇంజనీరింగ్ కుర్రాలు ఎలా దొరికారు? పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు మరో డ్రగ్ రాకెట్ను గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎల్ఎస్డి స్లిప్స్ను 62 ఎల్ఎస్డి స్లిప్స్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు దాడులు చేశారు? వీరి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నారు? ఈరోజు ఉదయం 11:30 ఆ ప్రాంతంలో ఇక్కడ మ్యాక్డొనాల్డ్ సెంటర్ ఉంది. అక్కడి దగ్గరలోనే వీళ్ళు సంతోష్ దీపక్ అనే ఒక అతను, అనిరుద్ధ్ అనే ఒక అతను, వీళ్ళిద్దరూ దొరికారు మనకు. అయితే మనం ఏంటంటే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా మేము ఏం చేసామంటే, ఒకవైపు మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేశారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్యారలల్గా మేము కూడా ఏం చేసామంటే, ఒకటి యాంటీ నార్కోటిక్ సెల్ హైదరాబాద్ డిస్టిక్లో ఫామ్ చేశాము. నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాము. అయితే వితిన్ 24 hours ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ ఈరోజు వాళ్ళు ఒక కేసు డిటెక్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ప్రాథమికంగా తేలింది ఏంటంటే, ఒక అతను మంచి విద్యావంతుడు, రకరకాల దీంట్లో ఉన్నాడు, ఆయన అన్ని రకాల ఇది చేశాడు, ఫుల్లీ మెచ్యూర్డ్. అండ్ ఇంకొక అతను చైన్ స్నాచర్, నాట్ దట్ మచ్ ఇది. కాకపోతే ఏంటంటే దీని గురించి ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి ఏం చేశారంటే, ఇందులో ఫస్ట్లీ ఈ అనిరుద్ధ్ అనే అతను బీయింగ్ ఎన్ ఇంజనీరింగ్ డ్రాప్అవుట్, ఇతను డార్క్ నెట్లో ఆర్డర్ చేశాడు. డార్క్ నెట్లో జెడ్ మ్యాప్ అనే ఒక యాప్ ద్వారా అమౌంట్ త్రూ బిట్ కాయిన్స్ రూపంలో పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీళ్ళ కొరియర్లో పంపిస్తారు. వీళ్ళిద్దరూ మీ విచారణలో ఏం తెలియదు, వీళ్ళు కేవలం కన్జ్యూమ్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు ఎవరికైనా అమ్ముతున్నారా? ఓన్లీ కన్జంప్షన్ సమస్య లేదండి, డెఫినెట్గా దే ఆర్ సప్లయింగ్, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఎవరికి సప్లై చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మొబైల్స్ లాక్ అయి ఉన్నాయి, వాటిని మనం ఓపెన్ చేసి, ఇంకోటి ఏంటంటే మనం ఇతరత్ర డీటెయిల్స్ కూడా మనం అన్నీ మీతో ఇప్పుడు ఈ స్టేజ్లో పంచుకోలేము. ఇతను అనిరుద్ధ్ అనే అతను నాగపూర్లో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతూ గంజాయికి అలవాటు పడ్డారనే కారణంతో కాలేజీలో నుంచి డిబార్ చేయబడ్డాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ అతనే మారతాడన్న ఉద్దేశంతో బెంగళూరు తీసుకుపోయి బెంగళూరులో బిఎస్ రామయ్య కాలేజ్లో బీసీఏ జాయిన్ చేశారు. అక్కడ కూడా థర్డ్ ఇయర్లో అతను కాలేజీ నుంచి బయటికి పంపించబడ్డాడు. దానికి కారణం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే గంజాయి వాడటం, దాని తర్వాత ఎల్ఎస్డీలు కూడా అతను బెంగళూరులోనే అలవాటు పడ్డాడు. ఒకసారి దానికి అలవాటు పడ్డ తర్వాత ఇంకా అతను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కాలేజీలో కూడా డిస్టర్బ్ చేయడం, రకరకాల కారణాల మూలంగా అతనే డిబార్ చేశారు అక్కడి నుంచి. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చెన్నై మూవ్ అయ్యాడు. చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాడు ఒక 6 నెలల పాటు. ఒక 6 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టూడియోస్లో వర్క్ చేసి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కూడా 2 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిషియన్గా వర్క్ చేశాడు. దాని తర్వాత అతనికి ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటూ ఇంకా మరింత వికృతంగా అతని చేష్టలు తయారైనాయి. తర్వాత అతని ఎంత స్టేజ్కి వెళ్ళిపోయాడంటే, గంజాయి రోజుకి ఒక 10-12 సిగరెట్లు గంజాయి తాగటం, ఈ ఎల్ఎస్డీలు బయట మార్కెట్లో కొనాలంటే ఎక్కువ రేటు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేసి, తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి రీసెర్చ్ చేసి అతను డార్క్ నెట్ ద్వారా అతని అమౌంట్ని బ్యాంక్ అకౌంట్ నుంచి జెప్పే యాప్ పంపడం, అక్కడి నుంచి బిట్కాయిన్. మీరు మీ విచారణలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇతనికి ఇంకా ఎక్కువ అలవాటు అయిందా? ఇండస్ట్రీలో ఇంకెవరికైనా సప్లై చేశాడండి ఇతను? లేదు, అట్లా స్పెసిఫిక్గా సినిమా ఇండస్ట్రీకి సప్లై చేశాడనే మీరు చెప్పలేము. కానీ ఇతను అక్కడి నుంచి డార్క్ నెట్లో తక్కువ రేటుకు కొనటం మూలంగా తక్కువ రేటుకు వచ్చేస్తున్నాయి. దాంతో ఇతనితో పాటు కన్జ్యూమర్స్ తోటి మొదలుపెట్టి మెల్లమెల్లగా దాన్ని విస్తరించు ఇప్పుడు అల్వాలు, యాప్రాలు, ఈ బొల్లారం, తిరుమలగిరి, సికింద్రాబాద్, ఏఎస్రావు నగర్, సైనిక్పూరి ఈ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ఈ అలవాటైన హ్యాబిట్యుయేటెడ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. స్కూళ్ళు కాలేజీల పిల్లలు ఎవరైనా వీళ్ళ బారిన పడ్డారా? స్కూలు పిల్లలు అనే ప్రస్తావన రాలేదు. మేము అతన్ని విచారించాం పూర్తిగా. దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో చదువు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ స్టేజ్ దాటిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తానికి మాకు ఈ విచారణలో ఈ గత వారం రోజులుగా కొంతమంది వీళ్ళందరినీ విచారించిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, ముందు వీళ్ళు గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ గంజాయి కొన్నాళ్ళు
గంజాయి తాగే వాళ్ళంతా గుంపులుగా గ్రూపులుగా మారటం, దీంట్లో వీళ్ళు ఈ మత్తు కాదు ఇంకా పెద్ద వేరే రకమైన మత్తుకు వెళ్ళాలి అనే ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఈ ఎల్ఎస్డి వైపు మడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అత్యంత ఖరీదైనటువంటి ఈ డ్రగ్ను నగరంలో సరఫరా చేస్తున్నారు. వీరి బారిన ఎవరున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారన్నది ప్రాథమికంగా దర్యాప్తులో తేలినప్పటికీ ఎవరెవరైతే డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినారో ఆ విద్యార్థుల టార్గెట్గానే ఈ డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్లుగా కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. రోజుకు బయటపడుతున్నటువంటి డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎంతమంది హైదరాబాద్లో పట్టుబడబోతున్నారు, ఇంకా ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్నది కూడా వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. మీ పిల్లల్ని హై ప్రొఫైల్ పార్టీలకు తీసుకెళ్తున్నారా? మీ పిల్లలు రెగ్యులర్గా బిర్యానీ పాయింట్స్కి వెళ్తున్నారా? మీకు తెలియకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా? ఫ్రెండ్స్తో నైట్ అవుట్ అని చెప్పి ఇంటికి రావట్లేదా? అయితే బీ అలర్ట్, ఏదో తేడా కొడుతున్నట్టే. వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే కొత్త పరిచయాలు డ్రగ్స్ వ్యసనాలకు దారితీయచ్చు. కెల్విన్ గ్యాంగ్ చేసిన పని అదే. పిల్లల్ని ఎక్కడైతే ట్రాప్ చేయొచ్చో పక్కాగా కనిపెట్టి వలలో వేసుకుంది. డ్రగ్స్ అంటే పబ్బులే గుర్తుకొస్తాయి. పబ్బుల్లో తిరిగే వారికి డ్రగ్స్ అమ్మే ముఠాలు స్కూల్ పిల్లల్ని ఎలా టార్గెట్ చేశాయనేది పెద్ద పజిల్లా మారింది. స్కూల్ పిల్లలతోనే ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా నెట్వర్క్ ఎలా నడిపారని ఆరా తీస్తే షాక్ ఇచ్చే విషయాలెన్నో బయటపడుతున్నాయి. పెద్దవాళ్లను నమ్ముకుంటే పెద్దగా లాభం ఉండదు. పిల్లలైతే అడిగినంత ఇస్తారు, దందాను బయట పెట్టరు. ఇది కెల్విన్ గ్యాంగ్ వేసిన స్కెచ్. పక్కాగా అమలు చేసింది. పగడ్బందీ నెట్వర్క్ ను విస్తరించింది. స్టోర్స్, సప్లయర్, పుషర్, సెల్లర్, కస్టమర్, ఇది సప్లై చైన్. ఎక్కడ ఈ చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరి ద్వారా ఎవరికి డ్రగ్స్ వెళ్లాలో ప్లాన్ చేశారు. ఈ చైన్ మధ్యలోకి మరొకరు రాకుండా చూసుకున్నారు. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేశారు. కొంచెం హై ఎండ్ పార్టీస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పరిచయం అయిన తర్వాత అది ఒక్కసారి అయితే వీళ్ళకి తెలిసిందో ఆ స్కూల్ పిల్లలు ఒకరికి అలవాటు అవుతుంది, వాళ్ళ నుంచి ఇంకొకరికి అలవాటు చేస్తారు. అలా జరుగుతుంది. జరిగిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి చైన్ లాగానే ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఒకరి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ చైన్ ఉంటుంది. ఆ చైన్నే వాళ్ళ గ్రూప్ లాగా, ఒక పీర్ గ్రూప్ లాగా ఫామ్ చేసుకుంటారు. పిల్లలు ఎక్కడికి ఎక్కువగా వస్తారో డ్రగ్స్ సెల్లర్లు అక్కడికి వెళ్లేవారు. ఖరీదైన హోటళ్లలో జరిగే హై ప్రొఫైల్ పార్టీలు, హుక్కా బార్స్, బిర్యానీ పాయింట్స్, స్నూకర్ జోన్స్ కు వచ్చే పిల్లల్ని టార్గెట్ చేశారు. హైదరాబాద్ లో వందలాది హుక్కా సెంటర్లున్నాయి. ఫ్లాట్లలో రహస్యంగా నడిచే పార్లర్లున్నాయి. బోర్డులు కూడా ఉండవు. అక్కడ హుక్కా సెంటర్ ఉందని కస్టమర్లకు తప్ప మిగతా వారెవరికీ తెలియనంత సీక్రెట్ గా నడిపిస్తారు. లోపల ఏం జరుగుతోందో బయట వారికి తెలియనివ్వరు. అలాంటి సీక్రెట్ స్పాట్ కు వెళ్లే స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 10,000కు పైనే ఉంటుందని అంచనా. అయితే ఈ డ్రగ్స్ మాఫియా కేవలం ధనవంతుల పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేసింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పేరెంట్స్ చాలా కాషియస్గా ఉండాలండి. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే పిల్లల్ని నైట్ అవుట్స్ అని పంపిస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తుంటారు. అక్కడ అలవాటయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో పంపించిన ఎవరింటికి పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్స్ నార్మల్గా కలుస్తుంటారు, నైట్ టైం కూర్చొని మాట్లాడతామంటారు, చదువుకుంటామంటారు, కొంచెం అక్కడ చెక్ చేయాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్స్, వాట్సాప్ గ్రూప్స్ రెగ్యులర్గా చెక్ చేయాలి. వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా రెగ్యులర్గా చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా తేడా వస్తే మాత్రం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. వాళ్ళతో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఇలాంటివన్నీ జరగవండి. ఈరోజు ఆ మోడస్ ఆపరాండి చూస్తే అదే చూస్తున్నాం. ఫస్ట్లో వాళ్ళు చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేసి, అంటే కొనలేని కిడ్నీ కూడా ఆ ర్యాకెట్లోకి లాగేస్తున్నారు. ఇదంతా ప్రతి పేరెంట్ ఆలోచించాలి. పిల్లల్లో బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు తరచుగా మన పాకెట్ మనీ అడుగుతున్నారా? మనమే కాదు, ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి, వాళ్ళ అంకుల్స్ నుంచి, యాంట్స్ నుంచి అడుగుతున్నారు. బట్ వాళ్ళు పాకెట్ మనీ తీసుకున్నప్పుడు ఆ పాకెట్ మనీ నువ్వు ఏం చేసావు, దానికి ఒక లెక్క చెప్పు అని కూడా ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నాము. స్కూల్ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ని నమ్ముకుంది ఈ ముఠా. మెసేజింగ్ యాప్స్ లో గ్రూప్స్ క్రియేట్ చేసి రెగ్యులర్ గా టచ్ లో ఉంది. పదుల సంఖ్యలో గ్రూపులు క్రియేట్ చేసింది. వందలాది మందిని తమ వలలోకి లాగేసింది. వాట్సాప్ లో ఆర్డర్స్ తీసుకోవటం, ఆన్లైన్ లో డబ్బులు వసూలు చేయటం, ఆర్డర్ చేశాక అరగంటలోనే సరుకు డెలివరీ చేయటం, ఆన్లైన్ షాపింగ్ చేసినంత సింపుల్ గా డ్రగ్స్ దందా సాగించింది. కొన్ని స్కూళ్ల దగ్గర ఏజెంట్లను పెట్టుకుని మరీ డ్రగ్స్ దందా నడిపారు.
స్కూల్ పక్కనే ఉండే చిరు వ్యాపారులే ఏజెంట్లుగా మారి పిల్లలకు డ్రగ్స్ అందించారు. ఈ వ్యాపారం అంతా చైన్ సిస్టమ్ లా నడుస్తోందన్నారు పోలీసులు. చైన్ లింక్ లో ఉన్న వారికే డ్రగ్స్ దొరుకుతాయి, కొత్త వారికి ఈ డ్రగ్స్ ఇవ్వరు. కొత్త వాళ్లను తమ గ్రూప్ లో చేర్చుకోవాలంటే పాత వాళ్ల రిఫరెన్స్ ఉండాలి. అలా స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దందా నడిపించింది ఈ మాఫియా. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 రోజులు అబ్జర్వేషన్ లో పెడితే వందలాది మెసేజ్లు వచ్చాయి. ఒక్కసారి డ్రగ్స్ అలవాటైతే అంతే. డ్రగ్స్ కోసం ఎంత ఇచ్చేందుకైనా సిద్ధమైపోతారు. డబ్బుల కోసం ఏవైనా చేసేందుకు రెడీగా ఉంటారు. ఇలాగే కెల్విన్ ముఠావల్లో చిక్కుకున్న 13 ఏళ్ల బాలిక LSDకి అడిక్ట్ అయిపోయింది. ఆమెకు ఎంజాయ్మెంట్ ముసుగులో డ్రగ్స్ అలవాటు చేశారు స్నేహితులు. 9వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి పాకెట్ మనీ అంతా డ్రగ్స్ కే ఖర్చు పెట్టింది. ఇక చేతిలో డబ్బులు లేవు. చివరకు తన నగ్న దృశ్యాలు అమ్ముకోవడానికి సిద్ధమైంది. తన నగ్న ఫోటోల్ని వాట్సాప్ లో నిఖిల్ శెట్టికి పంపించి ఇంటర్నెట్ లో అమ్ముకుని అందుకు బదులుగా డ్రగ్స్ ఇవ్వాలని బేరం పెట్టింది. ఆ ఫోటోని నిఖిల్ శెట్టి కెల్విన్ కు పంపాడు. కెల్విన్ వాట్సాప్ మెసేజ్లు పోలీసులు విశ్లేషిస్తే ఈ అమ్మాయి కథ బయటపడింది. ఇంట్లో తల్లిదండ్రుల కేరింగ్ లేకపోవడం వల్ల అమ్మాయి ఇలా వ్యసనాల బారిన పడిందని గుర్తించారు. ఇలా ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. డ్రగ్ యూజర్స్ అండి చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కంట్రోల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మానిటర్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ లవ్, అఫెక్షన్ చూపిస్తే ఇలాంటివి జరగవండి. కొంచెం నెగ్లెక్ట్ జరుగుతూనే వాళ్ళు ఇట్లా వేరే వాటికి దారి పడే అవకాశాలు ఉంటాయి. సో పిల్లల్ని ఎక్కువ హై ఎండ్ పార్టీస్ వీటికంటే కొంచెం NCC ఇట్లాంటి వాటి డిసిప్లైన్డ్ కోర్సెస్ ఉంటాయి, వాటిలోకి తీసుకెళ్లడమే బెటర్. తీసుకెళ్తే ఏంటంటే ఈ అదర్ అవిగేషన్స్కి పట్టరు. ఇప్పుడు ఒకసారి పార్టీస్ ఫైన్, బట్ రెగ్యులర్గా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. చాలా కాలంగా స్కూల్ విద్యార్థులతో డ్రగ్స్ దందా నిర్వహిస్తోంది కెల్విన్ ముఠా. కానీ పోలీసులకు ఎక్కడా సమాచారం అందలేదు. చివరికి నెల రోజుల క్రితం ఒక్క క్లూ దొరికింది. ఆ క్లూతో దర్యాప్తు చేస్తే కెల్విన్ ముఠా గురించి తెలిసింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు మొదట కెల్విన్ ని పట్టుకున్నారు. ఆ తర్వాత మిగతా సభ్యులు దొరికారు. బుద్ధిగా స్కూల్ కి వెళ్లాల్సిన విద్యార్థులు లేలేత ప్రాయంలో వ్యసనాల బారిన పడ్డ తీరు అందరికీ షాక్ ఇస్తోంది. పిల్లలు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే.